ఇక ఎక్సైజ్ శాఖకు మామూళ్ల నిషా పట్టుకుంది. ఇన్నాళ్లు ప్రభుత్వ ఖజానా నింపిన ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు సొంత జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి లక్షల్లో రేట్లు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వసూళ్ల దందా సాగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇవ్వనంటే దుకాణదారుని పని గోవిందేనని చెప్తున్నారు. మద్యం ఎంఆర్పీ ఉల్లంఘనపైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ దృష్టి పెట్టాలని డిమాండ్ వస్తున్నాయి. మద్యం షాపుల లాటరీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు సొంత జేబులు నింపుకునే పనిలో పడ్డారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేశారు. మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియ, లైసెన్స్ కేటాయింపు, నెల రోజుల గడువుతో తాత్కాలిక ప్రొవిజన్లు, లైసెన్సులతో షాపులు తెరవడం వంటి ప్రక్రియ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2 ఏళ్ల శాశ్వత లైసెన్స్ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ లైసెన్స్ మంజూరు కోసం ఒక్కో దుకాణానికి 2.5 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫోకల్ స్టేషన్లలోని దుకాణానికి 3.5 లక్షల చొప్పున మామూళ్లు ఫిక్స్ చేశారని సమాచారం. ఇందుకోసం ప్రతి స్టేషన్లోనూ వసూళ్లలో ఆరితేరిన 2 ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. వసూళ్ల వ్యవహారం ఏ స్టేషన్కు ఆ స్టేషన్లోనే జరుగుతున్నా దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ఎవరి వాటా వాళ్లకే వెళ్తుందని ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి గత నెలలో లాటరీ నిర్వహించి లైసెన్సులు కేటాయించారు. ఈ నెల 1 నుంచి కొత్త లైసెన్సులు అమల్లోకి వచ్చాయి. లైసెన్స్ కేటాయింపులు జరగగానే పూర్తి స్థాయి సదుపాయాలతో మద్యం దుకాణం. దీంతో ఎక్సైజ్ శాఖ ముందుగా నెల రోజుల గడువుతో ప్రొవిజనల్ లైసెన్స్ కేటాయిస్తోంది. ఈ నెల రోజుల్లో దుకాణదారుని 1/8వ వంతు బ్యాంకు గ్యారంటీ, మద్యం దుకాణం బ్లూ ప్రింటు, పర్మిట్ రూమ్ బ్లూ ప్రింట్, గౌడ, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధృవీకరణ సర్టిఫికేట్, ₹100 బాండ్ పేపర్లు, 7 దుకాణం వర్కర్ల పేర్లు తదితర ఫార్మాలిటీస్ ను ఎక్సైజ్ నిబంధనల ప్రకారం సరిచూసుకుని 2 ఏళ్ల కాలానికి పర్మనెంట్ లైసెన్స్ మంజూరు చేస్తారు. ఈ లైసెన్సులను ఎక్సైజ్ శాఖ ఉచితంగానే జారీ చేయాలి. కానీ ఎక్సైజ్ అధికారులు ఈ ప్రక్రియకు ఒక రేట్ ఫిక్స్ చేశారు. ఒక్కో దుకాణానికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలు, రంగారెడ్డి, మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అర్బన్ ప్రాంతాల్లో దుకాణానికి 3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 78 కోట్లకు పైచిలుకు మామూళ్లు వసూలు చేసినట్టు ఎక్సైజ్ శాఖలో ప్రచారం జరుగుతుంది. ఇందులో 40% డబ్బు ఆయా ఎక్సైజ్ స్టేషన్ కు, మిగిలిన 60% డబ్బు పై స్థాయి అధికారులకు ముడుతున్నట్టు సమాచారం. మామూళ్లు ఇవ్వకుండా ఎవరైనా ఎదురు తిరిగితే రోజువారీ కేసులు పెట్టి లైసెన్స్ పై వేటు వేయడం, లేదంటే షాపులు సీజ్ చేస్తారన్న భయం వ్యాపారుల్లో నెలకొంది. దీంతో మద్యం వ్యాపారులు, సిండికేట్లు ఎవరికి వారు ముడుపులు ముట్టజెప్పి లైసెన్సులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న 2.5 లక్షల మామూళ్లు కేవలం శాశ్వత లైసెన్స్ కేటాయింపుల కోసమేనని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఇవి కాకుండా ప్రతి నెల ఒక్కో దుకాణానికి 70,000 వరకు మామూళ్లు వెళ్తున్నాయని తెలిపారు. స్థానిక పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇవ్వకపోతే దుకాణం ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతారని, మద్యం తాగిన వ్యక్తులు గొడవకు దిగితే పోలీసులు వచ్చి దుకాణం ఉద్యోగుల మీద లాఠీలు జులిపిస్తారని దుకాణదారులు తమ అనుభవాన్ని వివరించారు. ఎక్సైజ్ శాఖలో 5 విభాగాలు ఉండగా వీటిలో 3 విభాగాలకు నెల మామూళ్లు, మిగిలిన 2 విభాగాలకు 3 నెలలకు ఒకసారి సమర్పించుకోవాలని చెప్తున్నారు. ఇవి కాకుండా స్టేట్ టాస్క్ ఫోర్స్ తనిఖీలకు వచ్చినప్పుడు డీజిల్ ఖర్చులు, దసరా మామూళ్లు ఆధారంగా సమర్పించుకోవాలని చెప్తున్నారు. ఒకవైపు ₹1,00,00,000 వరకు ప్రభుత్వ లైసెన్స్ ఫీజు, మరోవైపు కోట్ల రూపాయలు పెట్టి లైసెన్స్ లీజ్, గుడ్ విల్, ఇంకోవైపు ఎక్సైజ్ మామూళ్లు. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవాలంటే ఎంఆర్పీ ఉల్లంఘన, బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయం మినహా మరో మార్గం లేదని వ్యాపారులు చెప్తున్నారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఎంఆర్పీని కఠినంగా అమలు చేశారు. కానీ ఈసారి కనీవిని ఎరుగనంత ఎంఆర్పీ ఉల్లంఘన జరుగుతుందని ఎక్సైజ్ అన్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ కు మద్యం దుకాణాల్లో 15, బెల్ట్ దుకాణాల్లో ₹30 చొప్పున ఎంఆర్పీ ఉల్లంఘన జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ₹160 విలువైన క్వార్టర్ బాటిల్ మద్యం దుకాణాల్లో ₹175, బెల్ట్ కౌంటర్లో ₹190 చొప్పున విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ఏసీబీ అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.